ఎండలాకాలం అంతా మన మొక్కలు పచ్చగా ఉండాలి అంటే మొక్క నిండా పూలు రావడానికి ఒక మంచి బెస్ట్ ఫర్టిలైజర్ ఈరోజు చూపించబోతున్నాను. ఈ ఎండలాకాలంలో అందించడం వలన మొక్కలు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాయి. అదేమిటంటే బియ్యం పప్పులు కడిగిన నీళ్ళు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుర్గా హోమ్ టాక్స్. నేను మీ దుర్గను. ఈరోజు వీడియోలో లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనము ఒక బకెట్లో బియ్యము పప్పులు కడిగిన నీళ్ళు ఒక 3 రోజుల పాటు ఫర్మెంట్ కావాలి. అందులో బీట్రూట్ను మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత టీ పొడి, కూరగాయల తొక్కలు అన్నీ ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో మొక్కకి కావలసిన అన్ని పోషకాలు ఉంటాయి. ఇందులో మొక్కకు కావలసిన ఎన్పికే ఉంటుంది. న్యూట్రియన్స్ అన్నీ మొక్కకు అందుతాయి. మొక్కకి అన్ని పోషకాలు లభిస్తాయి. ఈ ఫర్టిలైజర్ని సమ్మర్లో రోజు ఇస్తే మొక్కలు పచ్చగా ఉండడమే కాకుండా పెద్ద సైజులో పువ్వులు, కాయలు వస్తాయి. ఈ ద్రావణాన్ని వడగట్టుకోవాలి. ఈ ఫర్టిలైజర్ని మొక్కలకు ఎలా ఇవ్వాలంటే హాఫ్ బకెట్ ఈ ద్రావణాన్ని తీసుకొని హాఫ్ బకెట్ వరకు మంచినీళ్ళు వేసుకొని మొక్కలకి ఇవ్వాలి. ఇలా హాఫ్ బకెట్ వాటర్ వేసుకున్నాను. తర్వాత మనం చేసుకున్న ద్రావణాన్ని కలుపుకుంటున్నాను. ఎండకి మొక్కలు వడలిపోయినట్లు అయిపోతాయి. అందుకని మనం ఇంట్లోనే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మనం ఇంట్లోనే తయారు చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన మొక్కలకు కావలసిన ఎన్పికే అందుతుంది. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ 15 రోజులకు ఒకసారి ఇవ్వవచ్చు. ప్రతి మొక్కకు ఇవ్వవచ్చు. పండ్ల మొక్కలకు, కూరగాయ మొక్కలకు, పూల మొక్కలకు, అన్ని మొక్కలకు ఇవ్వవచ్చు. మన ఇంట్లోనే ఆర్గానిక్గా తయారు చేసుకొని మొక్కలకు ఇవ్వవచ్చు. దీని వలన నైట్రోజన్, పొటాషియం, కాల్షియం అన్నీ మొక్కలకి అందుతాయి. మొక్కలకి మనం ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటే మట్టి కొంచెం తడిగా ఉండాలి. అలా డైరెక్ట్గా వేయకూడదు. కుండీలో కొంచెం తడి ఉండేటట్లు చూసుకోవాలి. లేకుంటే కనుక అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే కనుక మొక్కలు వాడిపోతాయి. ఇలా ప్రతి కుండీకి ఇస్తున్నాను. వేసవి కాలంలో మొక్కలు ఎండకి తట్టుకోవాలంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తప్పకుండా ఇవ్వాలి. కుండీ సైజుని బట్టి, మొక్కను బట్టి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలి. పెద్ద కుండీ అయితే ఒక చెంబు వరకు ఇవ్వవచ్చు. చిన్న కుండీ అయితే హాఫ్ చెంబు వరకు ఇవ్వవచ్చు. ఇక్కడ అన్ని మొక్కలకు ఇలా ఇచ్చుకుంటున్నాను. మల్లె చెట్టుకు, మామిడి చెట్టుకు, ఇంకా రకరకాల మొక్కలకు ఇచ్చుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.